ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఫోర్త్ ఇంటర్ స్టేట్ కెనోయింగ్, కాయకింగ్ అండ్ డ్రాగన్ బోట్ కాంపిటీషన్ ఛాంపియన్షిప్ జరిగింది. వీటిలో 220 మంది అథ్లెట్స్ పార్టిసిపేట్ చేశారు. ఇది చాలా పెద్ద నెంబరు. యాజ్ పర్ మేము ఇంతకుముందు 3 ఛాంపియన్షిప్స్ చేసాం. విశాఖపట్నంలో, విజయవాడలో, నంద్యాలలో చేసాం. అప్పుడు నెంబర్ కొద్దిగా తక్కువ ఉండే. ఇక్కడికి వచ్చేసరికి కర్నూలులో వచ్చేసరికి 220 మంది పైగా అథ్లెట్స్ పార్టిసిపేట్ చేయడం, అది కూడా చాలా సక్సెస్ఫుల్గా సేఫ్టీ మెజర్స్ తీసుకుంటూ ఈ వాటర్లో చేయడం అన్నది చాలా అద్భుతం. మేము 3 ఏళ్లకు ముందు ఇక్కడ చేయాలనుకున్నాం. ఈ ఛాంపియన్షిప్ కానీ, ఈ ప్రాక్టీస్ కానీ అన్నీ చేయాలనుకున్నాం. ఆ టైం కాలేదు. ఈ 9 months ముందు నుంచి వీళ్ళు ప్రాక్టీస్ చేశారు. కర్నూలు టీం చాలా ఎక్కువ మంది వచ్చారు. ఈరోజు నిన్న చాలామంది పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు మెడల్స్ కూడా కొట్టారు. వాళ్ళని నేను ఎంకరేజ్ చేసేది ఏంటంటే నేషనల్ ఛాంపియన్షిప్స్ కానీ, నేషనల్ గేమ్స్ కానీ, ఇంటర్నేషనల్ ఏరియాలో వాళ్ళకి ప్రవేశపెట్టాలని మేము ట్రై చేస్తున్నాం. ఇక్కడ కోచింగ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ శేఖర్ అని ఒక కోచ్ ఉన్నారు. అతను కూడా కోచింగ్ చాలా బాగా ఇస్తున్నారు, డెడికేటెడ్గా ఇస్తున్నారు. మిగతా ప్లేసెస్లో కూడా మేము ఏలూరు, విజయవాడ, రాయల చెరువు, విశాఖపట్నం, నంద్యాల. సో రాబోయే రోజుల్లో ఇంకా వాటర్ స్పోర్ట్స్ ఇంకా ప్రగతి చెందుతుంది. దీంట్లో నేషనల్ గేమ్స్లో ఎక్కువ మెడల్స్ సాధించే విధంగా నెక్స్ట్ ఇయర్ ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసే విధంగా మేము ప్రాక్టీస్ చేస్తున్నాం. గవర్నమెంట్ నుంచి కానీ చాలా వరకు సపోర్ట్ ఉంది. నేషనల్ గేమ్స్ మెడలిస్టులకి వాళ్ళకి పురస్కారాలు కానీ, వాళ్ళకి కావాల్సిన మనీ కానీ వాళ్ళందరికీ రిలీజ్ చేశారు, బాగానే ఉంది. అండ్ కోటా కూడా పెంచడం 2% నుంచి 3% పెంచడం కూడా చాలా బాగుంది. ఇంకా ఎక్విప్మెంట్ వరకు వచ్చేసరికి ఇక్కడ ఇప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి, ఇనీషియల్గా చేసాం కాబట్టి, అదర్ గేమ్స్ ఏంటంటే దశాబ్దాల వారీగా ఉన్నాయి, ప్రాక్టీస్ చేస్తున్నారు. కోచెస్ అన్నీ సెటప్ అయి ఉన్నాయి. వాటర్ స్పోర్ట్స్ వరకు వచ్చేసరికి ఇంకా అన్నీ సెట్ చేయాలి ఉంది. కోచెస్ కానీ, ఎక్విప్మెంట్ కానీ అన్నీ కొత్తగా సెట్ చేయాల్సి ఉంది. సో మేము ఇంకా ఎక్విప్మెంట్ ప్రతి ప్రదేశంలో, డిస్ట్రిక్ట్కి ఒక్కొక్క ప్రదేశంలో కొంత ఎక్విప్మెంట్ ప్రొక్యూర్ చేయించగలిగితే చాలా బాగుంటుంది. కెనోయింగ్ మరియు డ్రాగన్ బోటింగ్ ఇలాంటివి ఎంకరేజ్ చేస్తే మనకి చుట్టుపక్కల ఉన్న జిల్లా వాళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు. మనం చూస్తే ఇది ఒక మంచి ల్యాండ్ ఏరియా. ఇది ఇక్కడ చూసుకుంటే అడవి ఒక సైడు మంచి వాటర్ ఉన్న ఏరియా. ఇలాంటి ఏరియాలో వాళ్ళు కూడా చురుకుగా పాల్గొంటున్నారు. ఇది గార్గేపురం చెరువు అని చెప్పి, ఇది ఎప్పటి నుంచో చాలా ఫేమస్ యాక్చువల్గా ఈ చెరువు అంటే ఇంతకుముందు బోటింగ్ ఉండగానే జనరల్ బోటింగ్ ఏదో ప్యాసింజర్స్ వస్తే అది ఎక్కించుకొని బోటింగ్ జరుగుతుండే. కానీ వీళ్ళు ఐడెంటిఫై చేసి ఈ ఏరియాలో ఈ మనకి డ్రాగన్ బోటింగ్ బాగుంటుందని సెలెక్ట్ చేశారు. చాలా బాగుంది. నేను కూడా వచ్చాను. మొత్తం ఇక్కడ హద్దు తయారు చేసి నీట్గా ఒక ఏరియాను తయారు చేసి అన్ని అంటే మన స్టేట్లోని అన్ని డిస్ట్రిక్ట్ నుంచి ఇది పోటీ జరిగింది. ఇది 4th ఛాంపియన్షిప్ పోటీ. ఇది చాలా ఎక్సలెంట్గా కండక్ట్ చేశారు. సో వాళ్ళకి అంటే విద్యార్థులకు కానీ, ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి కానీ తగిన జాగ్రత్తలు తీసుకొని, వాళ్ళకి లైఫ్ జాకెట్స్ కానీ ఇవన్నీ తీసుకొని పార్టిసిపేట్లో జరగడం జరిగింది. సో ఇలాంటి కొత్తగా వచ్చే పోటీలు అంటే కొత్తగా వచ్చే స్పోర్ట్స్ కూడా ఎంకరేజ్ చేయాలి. ఇలాంటి ఎంకరేజ్మెంట్ ఉంటేనే వాళ్ళు తొందరగా కూడా స్టేట్, నేషనల్ లెవెల్లో కూడా పోగలుగుతారు. సో ఈ విధమైన అంటే మనం పాతకాలం నుంచి మనం గేమ్స్ చూస్తుంటే కేవలం క్రికెట్, బాస్కెట్బాల్, ఫుట్బాల్, హాకీ ఇలాంటివి మనం ఎక్కువ చూస్తుంటే, కానీ ఇప్పుడు చూస్తున్నట్లయితే కొత్త గేమ్స్ పుట్టుకొస్తున్నాయి. ఒలింపిక్స్లో ఏమేమి పార్టిసిపేట్ చేస్తున్నారో అలాంటివన్నీ మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని బీజేపీ గవర్నమెంట్లోని నరేంద్ర మోడీ గారు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళకి 100% ఎంకరేజ్ చేసి విద్యార్థులకి మనము ఒలింపిక్స్లో పాల్గొనేటట్టు వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. అలాగే మనం చూస్తే త్రిమూర్తులైనటువంటి, మనం దేవతల్లో త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులాగా ఈరోజు చూస్తే మన చంద్రబాబు గారు, మాధవ్ గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి ఒక కూటమిగా ఏర్పాటయ్యి ఇలాంటి అంటే మన స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన డెవలప్మెంట్స్ అన్ని విధాలుగా వాళ్ళు సెట్ చేసుకుంటూ వెళ్తున్నారు. చాలా వెనుకబడిన ఏరియాని ఇప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్కి ఆదాయం లేని ఏరియాని ఎలా అంటే ఆదాయం వచ్చే విధంగా వాళ్ళు చేకూరుస్తున్నారు. సో ఇందులో భాగంగా
శాప్ అనే దాని కింద మనకి డ్రాగన్ బోటింగ్ అనేది ఉంది. సో వీళ్ళకి కూడా అంటే అన్ని ఏరియాలో ఫుల్ ఫ్లెడ్జ్కి వచ్చేస్తున్నారు. పిల్లలు కూడా ఫుల్ ఆసక్తిగా వచ్చి వాళ్ళు మేము కూడా పోటీలో పాల్గొంటామని వచ్చి చాలా మంది కూడా హ్యూజ్గా ఆసక్తి కనబరుస్తున్నారు. నేను చూస్తున్నాను ఇక్కడ. సో వాళ్ళకి కొద్దిగా ఎక్విప్మెంట్ అనేది కొద్దిగా తక్కువ ఉంది. సో గవర్నమెంట్ దయచేసి శాప్ సంబంధించిన డిపార్ట్మెంట్లో కూడా వాళ్ళు కూడా దయచేసి వీళ్ళు కొన్ని ఎక్విప్మెంట్ వాళ్ళకి అరేంజ్ చేస్తే వాళ్ళు సక్సెస్ఫుల్గా అన్ని డిస్టిక్లలో కూడా దీన్ని ముందుకు పోయి అంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి నైపుణ్యంతో ప్రతిభావంతులైన విద్యార్థులని దీంట్లో ఎంపిక చేసి వాళ్ళు నేషనల్స్ కాదు స్పోర్ట్స్ అంటే ఆల్ ఇండియా లెవెల్లో అంటే ఛాంపియన్షిప్లలో తీసుకుపోయి అలాగే మన ఆంధ్రప్రదేశ్ని ఎక్కడ చేర్చాలనో అక్కడ చేర్చే విధంగా వాళ్ళు అంటే కోచ్లు కానీ ఇక్కడ దీనికి సంబంధించిన డైరెక్టర్స్ కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరు కానీ వాళ్ళు ఖచ్చితంగా 100% సక్సెస్ కలిగజేస్తారని నేను తెలియజేసుకుంటున్నాను. గవర్నమెంట్ దీని మీద కొద్దిగా దృష్టి పెట్టి వాళ్ళకి ఎక్విప్మెంట్ 100% ఇప్పించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే అంటే ఈ కర్నూలుకి సంబంధించిన ఈ గేమ్ కండక్ట్ చేసి ఎన్నికల నుండి నడిపించిన అవినాష్ గారు కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 4th ఇంటర్ స్టేట్ ఛాంపియన్షిప్ కయాకింగ్ అండ్ కెనోయింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండ్ డ్రాగన్ బోట్ రేస్ జరగడం కర్నూలులో చాలా సంతోషకరం. అందులో మనకు కర్నూలులో వాటర్ బాడీ ఉన్నందువల్ల చాలా బెనిఫిట్గా ఉంది. పిల్లలు కూడా చాలా సంతోషంగా ప్రాక్టీస్ చేయడం జరిగింది. మరియు మెడల్ కూడా కర్నూలుకు డ్రాగన్ బోట్లో సిల్వర్, బ్రాంజ్ మెడల్ మరియు గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. ఇంకా రేసెస్ ఉన్నాయి. రేసెస్ వచ్చిన తర్వాత గోల్డ్కి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. గోల్డ్ వస్తుంది ఖచ్చితంగా. కర్నూలుకి మంచి పేరు తీసుకొస్తారని నేను కోరుకుంటున్నాను.